పౌర హక్కుల ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పుడతాయి, ఎలాంటి చారిత్రక సందర్భంలో ఉద్యమాల అవసరం సమాజానికి కలుగుతుంది అనేటువంటి అంశాన్ని చూస్తే ప్రతి పౌర హక్కుల సంఘం ప్రపంచంలో ఎక్కడైనా దాని ఆవిర్భావం అనేది ప్రధానంగా రాజ్యము తాను అంగీకరించిన లేదా చరిత్రలో మనుషులు పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతున్నాయో హక్కుల ఉల్లంఘనకి రాజ్యము పాల్పడినప్పుడు పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పుడతాయి. వాటి పుట్టుకలోనే రాజ్య హింస, రాజ్య బలప్రయోగానికి వ్యతిరేకంగా లేదా దాన్ని నియంత్రించడానికి పౌర హక్కుల సంఘాలు పుడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కూడా దాని ఆవిర్భావం అని చూస్తే ఎప్పుడో పౌర హక్కుల సంఘాలు వచ్చాయి, కొంతకాలంగా ఉన్నాయి. సివిల్ లిబర్టీస్ అసోసియేషన్స్ అని 1928-30 నుంచి కూడా నెహ్రూ గారి అధ్యక్షతన రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీ నాయుడుతో కూడా పౌర హక్కుల సంఘం ఒకటి మన దేశంలో స్వాతంత్రోద్యమ కాలంలో ఒకటి వచ్చింది. అది ఆ చరిత్ర కొంత ఉంది. అది కూడా ఆ రోజు ఉద్యమం జరుగుతున్న వాళ్ళని అరెస్ట్ చేయడము, జైళ్ళలో పెట్టడము, దానివల్ల దాన్ని ప్రశ్నించడం కొరకని అప్పుడు ఒక పౌర హక్కుల సంఘం లాంటిది ఒకటి వచ్చింది. ఆ చరిత్ర ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ మీద జరిగిన విపరీతమైనటువంటి నిర్బంధం వలన ముఖ్యంగా ఏకే గోపాలన్ ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ అయింది. బ్రిటిష్ వాడు ఉపయోగించినటువంటి ఒక చట్టాన్ని ఉపయోగిస్తూ ఏకే గోపాలన్ని జైల్లో వేయడం జరిగింది. అప్పుడు కూడా పౌర హక్కుల చరిత్ర జరిగి కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒక సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ పెట్టుకున్నాయి. కానీ నిజానికి చాలా బలమైనటువంటి ఉద్యమ ఆవిర్భావము నక్సల్బరీ ఉద్యమంతో ప్రారంభమైంది. మన రాష్ట్రం వరకైతే నక్సల్బరీ ఉద్యమంతోనే ఇది ప్రారంభం కావడం వలన సంఘానికి నిరంతరంగా సంఘం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, మీరు నక్సలైట్లను సమర్థించే సంస్థ అనేటువంటిది ఈ గత 50 ఏళ్ళుగా పౌర హక్కుల సంఘము ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య. మీరు కేవలము రాజ్యము చేసేటువంటి ఉల్లంఘన గురించి ఎందుకు మాట్లాడతారు? పౌర హక్కుల ఉల్లంఘన ఎన్నో రకాలుగా జరుగుతుంది, ఎంతోమంది మీద జరుగుతుంది. అయినా మీరు ప్రత్యేకంగా ఒక సంస్థ గురించి, ఒక ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడతారనే సమస్య మనం చాలా కాలంగా ఎదుర్కొన్నాం. ఇది కాన్సెప్చువల్గానే కాదు, ఒక భావజాల వ్యాపంగానే కాదు. కానీ పౌర హక్కుల సంఘము నిజానికి చాలా కాలంగా శ్రీ గారు మనకు అధ్యక్షులు ఉన్నారు, పత్తిపాటి వెంకటేశ్వర గారు పోరాడారు, తర్వాత కన్నాభిరణ్ గారు, భానుగోపాల్ గారు, వీళ్ళందరి ఒక పెద్ద చరిత్ర మనకుంది. 6 మంది ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఈ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళల్లో వాళ్ళు చనిపోయిన తర్వాత అది పురుషోత్తమే కావచ్చు, రామనాథం గారే కావచ్చు, అది ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఆ ఊరేగింపులకు మేము కూడా వెళ్ళాం పౌర హక్కుల సంఘం తరఫున. వేలాది మంది, ఒకరు కాదు వేలాది మంది, పురుషోత్తము చనిపోయినప్పుడు కానీ, ప్రభాకర్ రెడ్డి చనిపోయినప్పుడు కానీ, రామనాథం గారు చనిపోయినప్పుడు కానీ, ఇంకా వేలాది మంది ఎందుకు నిలబడ్డారు, ఎందుకు అంత స్పందించారు అనేటువంటిది కూడా అప్పటికే పౌర హక్కుల సంఘానికి విపరీతమైన ప్రతిష్ట. పౌర హక్కుల సంఘం న్యాయం కొరకే నిలబడుతుంది అనేటువంటి ఒక ప్రతిష్ట మనకు చాలా పెద్ద ఎత్తున సమాజంలో గుర్తింపు వచ్చింది. కానీ ఈ మొత్తంగా పౌర హక్కుల సంఘము, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటము, దాంట్లో 6 మంది ప్రాణాలు పోవడం ఇది జరిగింది. కానీ పౌర హక్కుల సంఘము తన అనుభవంలో మొదట మనము రాజ్య ఉల్లంఘన, రాజ్య హింస గురించి మాట్లాడినా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకోకుండా కొన్ని సమస్యలు మనకు వచ్చాయి. కారంచేడులో భూస్వాములు దళితులను చంపినప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే
పౌర హక్కుల సంఘం అంతకుముందు నిరంతరంగా వాదించింది ఏమిటంటే, మేము రాజ్య ఉల్లంఘన, రాజ్యము ఉపయోగించే బలప్రయోగము, రాజ్యము హక్కులను ఉల్లంఘించ మాట్లాడతాం. ఇది మన మ్యాండేట్. ఈ మ్యాండేట్ మీదే మాట్లాడుతుంటూ వచ్చాం. కానీ కారంచేడులో జరిగినటువంటి హింస, భూస్వాములు దళితులను చంపారు. భూస్వాములు దళితులను చంపినప్పుడు ఇది పౌర హక్కుల పరిధిలో వస్తుందా రాదా? ఎందుకంటే ప్రైవేట్ వైలెన్స్ అనే దాన్ని పౌర హక్కుల సంఘం పట్టించుకోదు, అది రాజ్యం చూసుకోవాలి. మేము మాత్రం రాజ్యం ఉల్లంఘిస్తే మాత్రం పట్టించుకోమని మనం నిరంతరం చెప్పేవాళ్ళం. కానీ కారంచేడులో సంఘటన జరిగిన తర్వాత హక్కుల సంఘంలో చర్చ జరిగి ఇంత పెద్ద ఎత్తున దళితులు చంపినప్పుడు పౌర హక్కుల సంఘం మనము నిశ్శబ్దంగా మనం మాట్లాడకుండా ఉండగలమా? మన కళ్ళ ముందు జరిగిన హింస గురించి మాట్లాడకుండా. కారంచేడు కూడా పౌర హక్కుల సంఘం వైపు చూశారు. మేము ఆ కారంచేటప్పుడు మేము కూడా అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది మీరు హక్కుల సంఘం వాళ్ళు ఏం చేస్తారనే ప్రశ్న మనకు వచ్చింది. అప్పుడు మనము ఈ భూస్వాములు చేసినటువంటి హింస అది రాజ్యంలో భాగమే, రాజ్యహింసలో భాగమే అని మనం కాన్సెప్చులైజ్ చేసాం. ఎందుకంటే భూస్వామి రాజ్యానికి కూడా ప్రతినిధి, రాజ్యానికి అతను బేస్ కనుక వాళ్ళు చేసే హింస కూడా రాజ్యహింసలో భాగమే. ఆ తర్వాత మహిళలు ప్రశ్నించమని పెట్టారు. మహిళల మీద జరిగేటువంటి హింస మీరు పట్టించుకోరా? నిజానికి ఒక కాలంలో ఆంధ్ర ప్రాంతంలో చాలా మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ ప్రశ్న వచ్చింది, వాళ్ళంతా ఆత్మహత్య చేసుకుంటున్నారు, మనకు తెలుసో తెలియదు దాంట్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటాం వాళ్ళు. ఒక సందర్భంలో అయితే ఆత్మహత్య చేసుకొని ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయింది, డెత్ స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే పౌర హక్కుల సంఘము ఏదన్నా డెత్ స్టేట్మెంట్ కలెక్ట్ చేస్తే అది వ్యాలిడ్, అది మేము కూడా దాన్ని మేము అంగీకరిస్తామనే దశ ఒకటి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్పరు, వాస్తవాలు చెప్తారనేటువంటి క్రెడిబిలిటీ మనకు ఉండేది. ఈ మూడు అయిన తర్వాత మనకి ఇంకా పెద్ద ఒక సవాల్ వచ్చింది. పెద్ద సవాల్ ఏమిటంటే మీరు మొదట రాజ్యహింస అంటారు, తర్వాత భూస్వాముల హింస అంటారు, మహిళల మీద జరిగే హింస పేట్రియార్కి అది పురుషాధిపత్యము, పురుషాధిక్యత అనేది రాజ్యానికి మద్దతుగా ఉంటుంది కాబట్టి అది రాజ్యహింసలో భాగమే అంటారు. కానీ విప్లవోద్యమంలో ఎవరైనా అమాయకులను చంపితే మీరు దాని గురించి పట్టించుకోరా? ఇది ఇక్కడ మనకు చాలా ఒక మారల్ డైలమా, పొలిటికల్ డైలమా. దాని గురించి ఎట్లా, దాని మీద చర్చ జరిగే సందర్భంలో మేము అందరినీ మా సభ్యులందరినీ ఎవరెవరికైతే పౌర హక్కుల అవగాహన ఏమిటి అనేది రాయండి అని అంటే 13 మంది రాస్తే 13 మా వ్యాసాలతో ఓ పుస్తకాన్ని పబ్లిష్ చేసి కొన్ని వందల కాపీలు మా సభ్యులకు ఇచ్చి దాని మీద ఏళ్ల తలబడి చర్చ జరిగింది. బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక పౌర హక్కుల సంఘం కొన్ని ఏళ్ల తలబడి మన యొక్క పర్స్పెక్టివ్ ఏముండాలి అనే దాన్ని అందరం చర్చించి సరే ఆ చర్చ అంతిమంగా ఒక విభజనకు దారి తీయడం అది ఒక విషాదమే. కానీ చర్చ ఎంత జరిగింది అంటే పౌర హక్కుల సంఘము ఎక్స్టర్నల్గా డెమోక్రటిక్ రైట్స్కే కాకుండా అంతర్గతంగా అది ఎంత డెమోక్రటిక్గా ఉండాలో అంత డెమోక్రటిక్గా ఉండడానికి ప్రయత్నం చేశాం. చర్చ లేకుండా, సభ్యుల భాగస్వామ్యం లేకుండా, సభ్యుల ప్రశ్న లేకుండా పౌర హక్కుల సంఘం అంతర్గతంగా తనకు తాను చర్చించుకోకుండా తన కార్యక్రమాన్ని కూడా తాను నిరంతరంగా చర్చించుకుండాలి అనేటువంటి ఒక దాని నుండి మనము ఎలా మారుతూ వచ్చాం. కానీ ఇవాళ మనం వెనక్కి చూస్తే మనం ఆ రోజు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతున్నాయో వాటి ప్రయోజనము లేదా ప్రాయోజికత ఇవాళ సమాజంలో మనకు తెలుస్తున్నది. రాజ్యహింస వెనుక ఎంత బలమైన శక్తులు ఉన్నాయి. రాజ్యహింసకి సామాజిక పునాది ఎక్కడుంది? సమాజము
అసలు ఎందుకు తాను అడగవలసిన ప్రశ్న అడగడం లేదు అంటే ఇవాళ మనకి 50 ఏళ్ళ తర్వాత ఖాల్సే పాటిల్ గారు మాట్లాడిన మొదటి ప్రసంగం ఏదైతుందో అలా ఆగ్రహంగా మాట్లాడాడు. ఆయన పౌర హక్కుల గురించి మాట్లాడలే ఎక్కువగా. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు చేసే పనులు దాని గురించే మాట్లాడారు. ఎందుకు పౌర హక్కుల సంఘంలో ఒక జడ్జి గారు వచ్చి ఈ ప్రైవేట్గా జరుగుతున్నటువంటి సమాజంలో వచ్చిన మార్పును గురించి ఎందుకు మాట్లాడాడు? మన ఏంటైనా పౌర హక్కుల సంఘంలో మన ఈ సంస్థల గురించి కానీ మతోన్మాదం ఎక్కువ మనం మాట్లాడుకోలేదు. అప్పుడప్పుడు మనం ప్రస్తావిస్తున్నాం కానీ మన ప్రధానమైన అంటే అంశంగా మనం ఎన్నడూ తీసుకోలేదు. మతానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి, మతోన్మాదం కూడా పౌర హక్కుల ఉల్లంఘనలో వస్తుంది అనేటువంటిది మనం చాలా కాలంగా దాన్ని మనం పట్టించుకోలేదు. కానీ ఇవాళ ప్రైవేట్ హింస అంటే ముఖ్యంగా మతోన్మాదం మీద జరుగుతున్న హింస, రాజ్యహింస రెండు కలిసిపోయాయి. ఈ రెండింటికి ఎప్పుడైతే నెక్సెస్ ఏర్పడిందో ఈ నెక్సెస్కు ఒక ఆర్థిక వ్యవస్థ నరసింహారెడ్డి గారికి టైం దొరకలేదు కానీ వారు మన ఈ ఆర్థిక వ్యవస్థ మార్పుకి పౌర హక్కులకి ఆయన కొంచెం వివరంగానే మాట్లాడేవాడు. ఒకవైపు ప్రైవేట్ వాయిలెన్స్ పెరుగుతున్నది సమాజంలో. నీ దగ్గర మాంసము ఫ్రిడ్జ్లో ఉన్నదని పోయి చంపడం, మీరు ఆవును ఇది చేసిన చంపడం, లేకపోతే ధబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేష్ చంపడం. వాళ్ళు ఎందుకు చంపారు, ఎవరు చంపారు, అసలు ఈ వాయిలెన్స్ ఏమిటి? వాళ్ళేమో పౌర హక్కుల వాళ్ళు కూడా కాదు, వాళ్ళేమో మానవ హక్కుల వాళ్ళు కాదు, వాళ్ళేమో లెఫ్ట్ కాదు. కానీ కేవలం ప్రశ్నించండి. ఆ నలుగురు కూడా ఉండే కామన్ క్వాలిటీ ఏంటంటే ప్రశ్నించండి, సైంటిఫిక్గా ఆలోచించండి అని అన్నందుకు వాళ్ళ నలుగురిని చంపారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు? ఇంకా అది నడుస్తూనే ఉంది ట్రయల్. ఎవరికి ఇంతవరకు శిక్ష పెద్దగా పడలేదు. ఈ ప్రైవేట్ వైలెన్స్ అనేది ఏదైతుందో ఇప్పుడు సమాజంలో పెరుగుతూ అది ఏ దశకు వచ్చిందంటే అది నిజంగా వాళ్ళు మనుషులను చంపుతున్నారు, మనంతా స్తబ్దంగా ఉండిపోయాం. అసలు ఏం చేయాలి అనేటువంటిది కూడా మనకు ఎక్కడ దిక్కుదోచని ఒక పరిస్థితికి వచ్చింది. గౌరీ లంకేష్ చనిపోయినప్పుడు రఘు మాట్లాడుతూ చివరికి ఓ మాట చెప్పాడు, కల్బుర్గి కానీ ధబోల్కర్ కానీ వాళ్ళని చంపినప్పుడు సమాజంలో స్పందన రాక, గౌరీ లంకేష్ చంపినప్పుడు మాత్రం వేలాది మంది దేశంలో ఉండే ప్రతిష్ట కలిగిన మనిషి కర్ణాటక వచ్చారు, బెంగళూరులో ఒక పెద్ద ఆ సభలో నేను కూడా మాట్లాడాను. కొన్ని వేల మందితో ప్రొసెషన్ తీస్తున్న అది ఆగింది. ఇంకా చంపడం ఆగింది, లేకపోతే 63 మంది వాళ్ళు లిస్టులో ఉన్నారు అని మనకు సమాచారం ఉంది కర్ణాటక ప్రభుత్వాన్ని. 63 మంది కాదు, 4 దగ్గర అది ఆగింది. అది చూసిన తర్వాత వాళ్ళకు కూడా వేలాది మంది సమాజంలో మాట్లాడి, ముఖ్యంగా స్వామి అగ్నివేశ్ అయితే ఎవరు చంపారో నేను చెప్తా అని చెప్పారు. ఏ అవసరం, నేను చెప్తాను నీకు లిస్ట్, నేను ఇలా పబ్లిక్గా చెప్తున్నా ఎవరు చంపారు పట్టుకో అని అగ్నివేశ్ మాట్లాడాడు. అంటే ఆ విధంగా సమాజంలో ఒక పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమం జరిగి ప్రతిఘటన జరిగినప్పుడు కొన్ని రకాల హింసలు ఆగాయి. కానీ ఈ హింస ఏదైతుందో అది రకరకాలుగా సమాజంలో పెరుగుతుంది. దానికంటే ఇంకా ప్రమాదకరం ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే 1990 నుంచి జడ్జిల ప్రవర్తన మారిందన్నాడు రఘు. 1990-91 అది ఒక నూతన ఆర్థిక విధానం అనేది అంటున్నాం. ఆ విధానము దాని విశ్వరూపం పెరుగుతున్నప్పుడు సమాజంలో మార్పులు వచ్చాయి, రాజ్యంలో చాలా మార్పులు వచ్చాయి, సమాజంలో మానవ సంబంధాల్లో చాలా మార్పులు వచ్చాయి. నిజానికి సామాజిక సంబంధాలని విధ్వంసం చేయకుండా ఆర్థిక అభివృద్ధి అది అమలు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అది అమానుషమైనటువంటి అభివృద్ధి, అది మనుషుల సంబంధించి పేదవాళ్ళకి సంబంధించి కాదు, అది రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం. ఆ అభివృద్ధి నమూనా రాజ్యాంగానికి వ్యతిరేకం. రాజ్యాంగంలో ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 లేదా మొత్తంగా ఆర్టికల్ 26, 27, 28 సెక్యులరిజం, వీటన్నిటికీ అది ఒక రకంగా ఒక వ్యతిరేకమైనటువంటి ఒక
ఒక ధోరణి వచ్చి మానవ సంబంధాలు పూర్తిగా విధ్వంసమయ్యేటువంటి ఒక దశకు వచ్చింది. తల్లి పిల్లలను చంపడము, పిల్లలు తల్లిని చంపడం రోజు జరుగుతున్నాం. ఇది అమానుషంగా సమాజం అమానుషంగా మారుతున్నది. సమాజం అమానుషంగా మారినప్పుడు పౌర హక్కుల సంఘాలు ఏం పాత్ర నిర్వహించాలనే ఒక సమస్య కూడా మనకు వచ్చింది. మన రాజ్యహింస గురించి మాట్లాడడం, ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆపరేషన్ కగార్ మన కళ్ళ ముందర రఘు చెప్పాడు, రాజ్యము చట్టాతీతంగా ఎవరి ప్రాణం తీసుకోవడానికి వీలు లేదు. దట్ ఈస్ ది స్టేట్, దట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్. కానీ దానికి ఏం సంబంధం లేకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు, పోతున్నారు, చంపుతామని చెప్తున్నారు. రాజ్యం డైరెక్ట్ చెప్తున్నది, మార్చ్ లోపల మేము చంపేస్తాం. అది చంపేస్తాను, అసలు నీకు చంపే హక్కు లేదు కదా, నువ్వు చంపే హక్కు లేదు కదా అంటే అది ఇంకా వాళ్ళు దాని గురించి చర్చ లేదు. ఇక వాళ్ళు ఎందుకు లేదంటే నక్సల్స్ మీద జరిగిన ప్రచారం ఏంటంటే హింసావాదులు వాళ్ళు ఆయుధాలున్నాయి, రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నారు అని ఒక చర్చ జరిగింది. మనము ఎంత ప్రయత్నం చేసినా కూడా సమాజంలో ఏమిటంటే వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, వీళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, ఇక మనం చేసేది ఏమిటి అనేటువంటి ఒక విస్తృతమైన అభిప్రాయం వాడు కలిగించగలిగాడు. మనం ఆయుధం వేరే ఆయుధం ఏం చెప్పినా వాళ్ళు సమాప్తి చేయించగలిగారు. కనుక సరే వాళ్ళని ఏం చేసినా సమాజం సైలెంట్గా ఉంది. అందుకని సమాజంలో ఒక రకమైన సమ్మతి ఉందని వాడు ఏం చేస్తున్నాడంటే నక్సల్స్ అంటే ఏదైనా చేయొచ్చు అని అంటున్నారు. కాబట్టి వాడికి ఎవరి మీద ఇష్టం లేదో వాడితో ఎవరి డిఫరెన్స్ అందరిని నక్సల్స్ అంటున్నాడు. రాహుల్ గాంధీని అర్బన్ మావోయిస్ట్ అంటున్నాడు, ప్రధానమంత్రి అంటున్నాడు. ఆయన అర్బన్ మావోయిస్ట్ ఏంది, వాళ్ళు సల్వాజుని పెట్టిన వాళ్ళు, వాళ్ళ కాలంలో ఎన్కౌంటర్లు ఎన్ని జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సడన్గా మీరు వాళ్ళు మావోయిస్ట్ పార్టీ మీరు అనుబంధ సంస్థ అంటే ఎట్లా, అసలు ఎందుకంటున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆ పేరు చెప్తే రాజ్యము తన హద్దులు దాటి ఒకళ్ళ బలప్రయోగం చేసినా సమాజంలో దానికి అంగీకారం ఉంటుంది అనేటువంటిది వాళ్ళ అవగాహన. కనుక దాన్ని ఇవాళ మనం ఎట్లా ఓవర్కమ్ అవుతామని మన చరిత్ర 55 ఏళ్ల చరిత్ర మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇవాళ మనకు చాలా కొత్త సవాళ్ళు వచ్చాయి, కొత్త సందర్భం వచ్చింది. మనం ప్రారంభమైన సందర్భం వేరు, ఇవాళ మనం పనిచేస్తున్న సందర్భం వేరు. ఈ సందర్భము అప్పటికంటే చాలా సంక్లిష్టమైంది. అప్పటికి మనకు రాజ్యహింస, తర్వాత ఒక విప్లవోద్యమం మీద హింస, దాని అవగాహన మేరకు మనం పనిచేసాం. ఇవాళ ప్రైవేట్ వాయిలెన్స్కి రాజ్యహింసకి నెక్సెస్, దీనికి పైన ఒక ఆర్థిక వ్యవస్థ, ఆ ఆర్థిక వ్యవస్థకు ఈ వైలెన్స్ కావాలి. ఎందుకంటే వాడికి మినరల్స్ కావాలి, మైనింగ్ కావాలి, వాడికి ఖనిజాలు కావాలి. ఎంత తొందర తవ్వుకోవాలి ఖనిజాలను. ఆ ఖనిజాలను తొందర తవ్వుకోవాలంటే అడ్డుపడుతున్న వాళ్ళు ఎవరు అనేటువంటి అడ్డుపడుతున్న వాళ్ళని దాన్ని తీసేస్తాం. ఆ ఆర్థిక నమూనాకు అది కావాలి. వాళ్ళ తొందరగా ఎవరు అడ్డం వస్తే మనం తీసేయాలి. చెట్లు కానీ అది ఎంత అన్యాయం అయిపోయిందంటే బస్తర్లో ఇవాళ ఇంతమందిని చంపడమే కాదు 2.5 లక్షల చెట్లను కొట్టేయాలి. గడ్చిరోళ్ళు 1,20,000 చెట్లను కూలగొట్టాలి. ఆ కూలగొట్టారు. మరి ఎన్విరాన్మెంటు తర్వాత ఇది ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగిపోతున్నది, తర్వాత రేపు జీవితమే చాలా కష్టం కావచ్చు. హాకిన్స్ ఆయన ఒక ఫార్ములేషన్ చెప్పాడు, మానవ సమాజము తాను జీవిస్తున్నటువంటి భూగోళాన్ని ఇంకో గోళం కనుక్కోకుండా మీరు విధ్వంసం చేసి ఎక్కడ పోతారు అనే ప్రశ్న ఒకటి అడిగాడు. మీరు ఈ మొత్తం భూమండలాన్ని మీరు విధ్వంసం చేస్తే రేపు ఎక్కడికి పోతారు? ఇంకో మండలాన్ని కనుక్కున్నప్పుడు లేదా ఇంకొక గోళాన్ని కనుక్కున్నప్పుడు మీరందరూ అక్కడ మైగ్రేట్ అయ్యే పరిస్థితి అయినప్పుడు పోతే ఇది పోతే అక్కడ పోతారు, కానీ లేకపోతే ఎక్కడ పోతారని. యూరోప్లో టెంపరేచర్ పెడితే పాపం ఎక్కడెక్కడో పరిగెత్తున్నారు, వాళ్ళకి ఆ మాత్రం టెంపరేచర్ ఆల్రెడీ. ఈ పరిస్థితిలో వాడు చెట్లను కూడా కొడుతున్నారు, ఎన్విరాన్మెంట్ను విధ్వంసం చేస్తున్నారు. ఏ చేసినా సరే అనేటువంటి ఒక రెక్లెస్నెస్ వచ్చేసింది. పౌర హక్కుల సంఘం ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య ఏదైతుందో అది ఒక రకంగా హింస విపరీతంగా పెరిగింది. అది మనం బస్తర్లో చూస్తున్నాం, మా నుంచి బస్తర్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఎవరైతే మన హక్కులను కాపాడాలో ఆ న్యాయ వ్యవస్థ అది కూలిపోతున్నది. రఘునాథ్ వాళ్ళు మాట్లాడిందే కాదు,
సాయిబాబా మెమోరియల్ మీటింగు జస్టిస్ మురళీధర్ గారు ఇచ్చారు. చీఫ్ జస్టిస్గా, ఒరిస్సా చీఫ్ జస్టిస్గా పనిచేశారు. మొన్న ఆయన అల్లాడి మెమోరియల్ ఇచ్చాడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఆయన ఇదే ప్రశ్న రేజ్ చేస్తున్నారు, జడ్జిని ఎట్లా అపాయింట్ చేస్తారు, జడ్జిల అపాయింట్కి మీకు ప్రిన్సిపల్స్ ఏమిటి, మీరు సీనియారిటీని ఎట్లా ఫిక్స్ చేస్తారు, ప్రమోషన్ ఎట్లా ఇస్తున్నారు, ఏమిటి స్టాండర్డ్స్ అని ఆయన అడుగుతున్నాడు. మీరు ఇంత ఆర్బిట్రరీనెస్ ఏమిటనే ప్రశ్న హైదరాబాద్ మినిస్టర్ ఆయన రీచ్ అయ్యారు. జ్యుడిషియరీ ఇంత ఆర్బిట్రరీగా జడ్జిలను అపాయింట్ చేయడం కానీ, ప్రమోట్ చేయడం కానీ, ట్రాన్స్ఫర్ చేయడం కానీ, దీని వెనుక ప్రిన్సిపల్స్ ఏమిటి, ఇంత ప్రిన్సిపల్ లేకుండా జ్యుడిషియరీ ఎట్లా పనిచేస్తుందని అడుగుతున్నాడు. అంటే న్యాయ వ్యవస్థ ఏదైతే కాపాడాలో ఆ న్యాయ వ్యవస్థ కంప్లీట్గా న్యూ లిబరల్. ఆ మోడల్కు చాలా దగ్గర, వాళ్ళు బాగా నచ్చింది ఆ మోడల్. కానీ ప్రధానంగా మన ఆలోచన అంటే న్యూ లిబరల్ మోడల్కి పార్లమెంట్ రెజల్యూషన్ ఉందా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉందా, ఆర్టికల్ 38, 39 మీరు అమెండ్ చేశారా, రాజ్యాంగంలో ఉండే ఆ అభివృద్ధి నమూనా ఏది, రాజ్యాంగం విజన్ ఏమిటి, ఈ కంప్లీట్లీ అవుట్ సైడ్ కాన్స్టిట్యూషన్. ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా కంప్లీట్గా రాజ్యాంగంలో ఉండే విజన్కు భిన్నంగా, అతీతంగా ఎప్పుడైతే అది వస్తుందో, అటువంటి అభివృద్ధి నమూనా మీరు ఆచరణలో ఉందో, అప్పుడు రాజ్యాంగం రెలవెన్స్ ఏమవుతుంది. రాజ్యాంగంలో మనం చెప్పుకుంటున్నాం, అందుకని మనం రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. అయ్యా రాజ్యాంగంలో అంత సమానత్వం అంటే, సెక్యులరిజం అంటే, సంపద పంచాలని అంటే, అందరికి అవకాశాలు అంటే, మరి ఈ మోడల్లో లేవు కదా, అది రాజ్యాంగం ప్రకారం కాదు కదా అభివృద్ధి నమూనా. అంటే అది అభివృద్ధి పోతూనే ఉంది ముందుకు. మనం అడిగే అది దానికి మనకు ఆ ఓపిక కూడా, మనకు ఆ బ్రీతింగ్ టైం కూడా ఇవ్వలేదు. ఒక అభివృద్ధి నమూనా అది మానవ అంటే నరసింహారెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు, క్యాపిటలిజం అన్న దానికి కొంత ఉన్న ఒక మారల్ ఎలిమెంట్ ఉంటుంది, దానికి ఇన్స్టిట్యూషన్ మీద గౌరవం, దగ్గర లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు దోచుకోవడమే, వాడు ఎంత కావాలో అంత దోచుకోవడమే. వాడికి ఇన్స్టిట్యూషన్స్, వాల్యూస్, రాజ్యాంగము, రాజ్యాంగ విలువ వాడికి ఇవేం అవసరం లేదు, వాడికి డబ్బులు చేసుకుంటే చాలు. మనం ఓ కాలంలో టాటా బిర్లాని విపరీతంగా విమర్శించేవాళ్ళు. మొదట 50s, 60s అయితే రోజు టాటా బిర్లా మీద వామపక్ష ఉద్యమాలు, అందరూ దాని మీద మాట్లాడారు. ఆ టాటా బిర్లాతో ఇవాళ అదాని, అంబానీ పోలిస్తే వీడి కంపారిజన్ లేదు. టాటా కనీసం వాడు 40% సమాజం మీద ఖర్చు పెట్టాడు. బిర్లా వాడు ఎంతకన్నా దేవాలయంలో కట్టాడు, ఓ పిల్లాని ఇన్స్టిట్యూట్ పెట్టాడు. ఇవాళ ఇదే అదాని, అంబానీ ఓ యూనివర్సిటీ పెట్టాలంటే వాడు గవర్నమెంట్ డబ్బులు ఎంత ఇస్తారని అడుగుతున్నాడు. వాడు అంబానీ పెట్టబోయే యూనివర్సిటీ, వాడు పెట్టడం కూడా పెట్టలేదు, 1000 కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేస్తే పెట్టబోయే యూనివర్సిటీ, వీడెందుకు ఇవ్వాలి వాడు ప్రైవేట్ యూనివర్సిటీకి, టాటా మీదే డబ్బులు తీసుకున్నాడా. కానీ మారిపోయింది అది. కానీ వాడు క్యాపిటలిస్టు, వాడు క్యాపిటలిస్ట్ కాదు, హెస్ బికమ్ సంథింగ్ ఎల్స్. కనుక స్వార్థం అంటే స్వప్రయోజనం నుంచే స్వార్థానికి వచ్చాం. స్వార్థంలో నువ్వేమని చేసుకో, నువ్వు ఎంత అక్యుములేట్ చేసుకో, నువ్వు ఎంత డబ్బులు అని చేసుకో, నువ్వేమన్నా చెయ్యి అనే దగ్గరికి రావడంతో ఆటమిస్టిక్ ఇండివిజువల్ అంటాం మనము క్యాపిటలిస్ట్ థియరీలో, మనం లిబరల్ థియరీలో. ఆటమిస్టిక్ ఇండివిజువల్ నవ్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ సెల్ఫ్ సెంటర్డ్ రావడంతో ఆస్తి కొడుకని తల్లిదండ్రులను చంపుతున్నారు. అది ఇథాస అట్లా వచ్చేసింది. తల్లి తాగడానికి డబ్బులు అంటే తల్లి తలకాయ కూర్చాడు వాడు, తాగడానికి డబ్బులు ఇవ్వ అన్నది ఆమె, అంతే. వాడు ఆమె తలకాయ కోసి, ఇంకెవరో ప్రాపర్టీ ఇవ్వలేదు అంటే తండ్రి ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. మన హైదరాబాద్లో ముసలాయన పాపం, ఆయన ఆరోగ్యం బాగాలేదు, చాలా చివరి దశలో ఉన్నాడు. కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు. వారం రోజులు ఆయన చనిపోయిన వాళ్ళు పట్టుకుపోతే కుక్కలు వచ్చి ఆయన బాడీ తింటుంటే అప్పుడు పక్క వాళ్ళందరూ ఏంటి ఆ కుక్కలు వాసన వస్తున్నారు చూస్తే ఆ శరీరాన్ని కుక్కలు తింటున్నాయి. కొడుకు తండ్రి పూర్తిగా ఆయన మరణదశలో ఉన్నప్పుడు తండ్రిని అబండన్ చేసిపోవడం మనం ఊహించగలమా? అంటే ఇది ఎందుకు వస్తున్నది అనేది పౌర హక్కుల సంఘం ఇవాళ మనము ఈ అంశాలను ఏదైతే పట్టించుకోకుండా, అంటే ఈ అంశాలను కూడా మనం ఆలోచించకుండా రాజ్యహింసకి సామాజిక పునాది వాళ్ళ బాగా బలపడ్డది. సమాజమే ఒక హింసాయుత సమాజంగా మారుతున్నది. ఈ దశలో మనకు ఆపరేషన్ కగారు ఇవాళ అంత వాడు ధైర్యంగా అంత మొండిగా చేయడానికి కారణం సమాజంలో ఎక్కడో దానికి ఒక అంగీకారం ఉందని వాడు అనుకుంటున్నాడు.
సమాజం అమానుషంగా మారింది కాబట్టి, అమానవీయంగా మారుతున్నది కాబట్టి. అందుకనే విప్లవకారులు, విప్లవోద్యమం లేదా మన 6 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి పట్ల మనకి వాళ్ళ గౌరవం ఎందుకు పెరుగుతుందంటే, ఇంత స్వార్థపూరితమైనటువంటి సమాజంలో మనిషి నిస్వార్థంగా పేరు కొరకు కాదు, ఊరు కొరకు కాదు, రికగ్నిషన్ కాదు, సుఖం కొరకు కాదు, అన్నీ వదులుకొని ఒక మనిషి ప్రాణాన్ని ఇస్తున్నాడు. ఏదో భవిష్యత్తులో కొత్త సమాజం వస్తుంది. ఆ త్యాగంలో ఉన్నతమైన మనిషి కనిపిస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నామో తల్లిదండ్రులు చంపుతున్న మనిషి కనిపిస్తున్నాడు. అందుకని ఆ త్యాగాలు చేసే ఆ త్యాగం అనేది మన ఎక్కడో పట్టుకుంటున్నది. అది ఇంతవరకు ప్రాణాలు ఇస్తున్నారు కదా. అంటే మానవ సమాజంలో ఒకవైపు మనుషులను చంపుతుంటే ఇంకోవైపు మనిషి తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఒక మంచి సమాజం వస్తుందని పోతున్నారు కదా. అందుకని పౌర హక్కుల సంఘానికైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికైనా ఆ గౌరవం ఏమిటంటే, ఒక స్వార్థపూరిత సమాజంలో నిస్వార్థమైన మనిషి కూడా ఉంటాడు. ఇది దట్ కీప్స్ హోప్. మన విశ్వాసాన్ని నిలబెడుతుంది, మనిషి మీద నమ్మకాన్ని నిలబెడుతుంది. అందుకని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, బాధపడుతున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం, మనం ఎంత చేయాలనో అంత చేసిన ఇవాళ వ్యవస్థ. అందుకని పొద్దున ఆయన కౌల్సే పాటిల్ గారు చెప్పారు, యూ హ్యావ్ టు చేంజ్ దిస్ సిస్టమ్ అని, ఆయన బ్రేక్ దిస్ సిస్టమ్ అని అంత ఆగ్రహంగా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన జీవిత అనుభవం కూడా, ఆయన ఒక కూలీ కుటుంబంలో పుట్టాడు, చాలా పేదరికంలో పుట్టాడు, జడ్జిగా రిజైన్ చేశాడు. బ్రహ్మినిజం మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్. ఆ పూనాలో బ్రహ్మినిజం అది, అక్కడ చిత్పవన్ బ్రహ్మిన్స్ ఉన్నారు. బ్రహ్మినిజం హయ్యెస్ట్ ఫామ్. నిజానికి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతకర్తలందరూ సావర్కర్, గోల్వాల్కర్, హెగ్డావార్ మొత్తంగా అక్కడి నుంచి వచ్చింది మొత్తం ఐడియాలజీ. కనుక పూనాలో ఉంటూ జ్యుడిషియల్లో కూడా చాలామంది బ్రాహ్మణ జడ్జిలు ఎక్కడో ఆయన చాలా హర్ట్ చేశారు. కనుకనే ఆయన అంత ఆగ్రహంగా మాట్లాడు. ఒక న్యాయమూర్తి ఒక ఇంత ఆగ్రహంగా మాట్లాడడం అనేది మనం ఏం చూస్తున్నామంటే ఏం చేయలేకపోతున్నామని. ఆయన అంటున్నాడు, హరగోపాల్జీ నాకు ఫోన్ చేశాడు, मैं तो देखो ब्रह्मिज्म के बारे में बात करूँगा. అంటే बात करिए साहब, उसमें क्या ऑब्जेक्शन है. అంటే వాళ్ళు నన్ను చంపుతారు అనుకోండి, అయితే 85 ఏళ్ళు లేని ఎప్పుడైనా చనిపోతున్నాను, చంపారు. అంటే ఇది ఇంత దాకా వచ్చేసాడు ఆయన. చంపారు ఎప్పుడు, ఇంకేం 2-3 ఏళ్ళు బతుకోవచ్చు. అది ఈవెన్ ఆపరేషన్ కగార్లో కూడా బసవరాజు గారు, మీరు సార్ మీరు నాయకులు మీరు పోండి, మీరు తప్పించుకోండి అంటే, నేను నాకు 75 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 2-3 ఏళ్ళు కావచ్చు, కానీ యంగ్ పీపుల్ సేవ్ చేసుకోండి, వాళ్ళ నాయకత్వం వహించాలి అని అన్నాడు. అంటే ఈ మొత్తంగా ఇవాళ మనం అంచనా వేస్తే కొత్త సవాళ్ళు వచ్చాయి, కొత్త సందర్భం వచ్చింది. పౌర హక్కుల సంఘం వాళ్ళేమో నిస్వార్థంగా గుర్తింపు లేకుండా, పేరు లేకుండా, ఆస్తి లేకుండా, సుఖం లేకుండా ఉంటే, మనము సంఘంలో మన ఈగోసు, మన ఆరోగెన్సు, మన రికగ్నిషన్, మన పేరు, మనం ఎక్కడున్నాము వాళ్ళు ఎక్కడున్నారు, మనం అడ్మైర్ చేసే రాజకీయాలు ఏవి, మనమేమిటి అనే ప్రశ్న కూడా ఇవాళ నేను కొంచెం అన్చారిటబుల్ మీకు అనిపించిన, నేను ప్రజా సంఘాలతో పనిచేస్తున్నాను కాబట్టి ప్రజా సంఘాలు తమను తాము చాలా చాలా సమీక్ష చేసుకోవాల్సింది. మార్క్స్ అంటాడు, ఎవ్రీ క్రిటిసిజం షుడ్ స్టార్ట్ విత్ సెల్ఫ్ క్రిటిసిజం. ఆత్మవిమర్శ లేకుండా విమర్శ అనేది అది సరి అయింది కాదు. విమర్శ ఉండాలి, ఆత్మవిమర్శ ఉండాలి. కనుక ఇవాళ మన ముందుండే సమస్యలకి విశాల సమాజాన్ని ఎట్లా మనం పోగలము, అంశాలు సమాజానికి సంబంధించిన, తప్పకుండా రాజ్యహింస మన ప్రధానమైన అంశమైనా కూడా అక్కడే మనం ఆగితే మాత్రం ఇవాళ మనము ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడం చాలా కష్టమవుతుంది. అది మన అనుభవంలో కూడా ఉంది. ఎందుకంటే మనము మహిళల సమస్యలు తీసుకున్నాము. ఒక్క మహిళల సమస్య ఇదే కాదు, దళిత సమస్య కాదు, ఏనుగుల సమస్య, కరువు సమస్య, అంటే ఎన్ని రకాల సమస్యలు. ఫ్యాక్షనలిజం, రాయలసీమ, పౌర హక్కుల సంఘానికి ఆ చరిత్ర ఉంది. మన పరిధి విస్తరిస్తూ వచ్చింది, ఇంకా విస్తరించవలసినటువంటి ఒక చారిత్రక సందర్భం వచ్చింది. ఆ సందర్భాన్ని గుర్తు చేయడము నా బాధ్యతగా నేను అనుకున్నాను. కాబట్టి మొత్తం చరిత్ర నేను చెప్పకపోవచ్చు, కానీ భవిష్యత్ ఏమిటి, భవిష్యత్తులో పౌర హక్కుల సంఘం ఏం చేయాలి అనే విషయంలో చాలా తీవ్రమైన చర్చ జరగవలసిన ఒక చారిత్రక అవసరం, బయట సమాజంలో కూడా ఒక చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఇది గుర్తు చేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంఘానికి మా సంఘ నాయకులకి నేను ధన్యవాదాలు చెప్తాను.